నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సరిహద్దు సవాళ్లను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం సైన్యాన్ని సన్నద్ధం చేస్తోంది. ఉద్రిక్త సరిహద్దుల వెంబడి మోహరించిన సైన్యానికి అధునాతన ఆయుధ సంపత్తిని సమకూరుస్తోంది. 90ల చివరి నాటికి రైఫిళ్లను మార్చాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల లాంగ్ రేంజ్ రైఫిళ్లను సమకూర్చడం సాధ్యపడలేదు. తాజా ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయాల్లో మార్పుల కారణంగా కేంద్రం వీలైనంత త్వరగా సరిహద్దులకు లాంగ్ రేంజ్ రైఫిళ్లను పంపించాలని నిర్ణయించింది. అమెరికా తయారీ సిగ్ సావర్ 716 రైఫిళ్లు మన టోపోగ్రఫీకి, అవసరానికి సరిగ్గా సరిపోతాయని గుర్తించి రక్షణ శాఖ కొన్నాళ్ల క్రితం అభిప్రాయపడింది. దీంతో 73,000 సిగ్ సావర్ 716 రైఫిళ్లు కొనుగోలు చేయడానికి అమెరికాతో ఒప్పందం చేసుకుంది. ఆగస్టు 26న జరిగిన ఇరు దేశాల ఆయుధ ఒప్పందంలో భాగంగా త్వరలో కొత్త రైఫిళ్లు మన సైన్యం చేతికి అందబోతున్నాయి. సరిహద్దుల్లో ఎదురవుతున్న కొత్త సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి భారత సైన్యాన్ని శక్తివంతం చేయాలని 2017లోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అత్యాధునిక ఆయుధాలను అందించడానికి చర్యలు ప్రారంభించారు అధికారులు. 7 లక్షల రైఫిళ్లు, తక్కువ బరువు గల 44,000 మిషన్ గన్లు, 44,600 కార్బైన్ తుపాకులు సమకూర్చుకోవడానికి ప్రణాళికలు రచించారు. అయితే 2019కు ముందే సిగ్ సావర్ అసాల్ట్ రైఫిళ్లను దిగుమతి చేసుకోవాలనుకున్న కొన్ని కారణాల వల్ల ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. తాజా నిర్ణయంతో దిగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది. త్రివిధ దళాలు వాడే అసాల్ట్ రైఫిళ్లను మార్చే ప్రక్రియ 2022 నుంచి ఉధృతమైంది. త్రివిధ దళాలకు 3 స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఆర్మీకి పారా ఎస్ఎఫ్, ఎయిర్ ఫోర్స్కు గరుడ, నేవీకి మార్కోస్ ప్రత్యేక బలగాలుగా ఉన్నాయి. వీరంతా ప్రత్యేక కమాండో దళాలుగా పనిచేస్తారు. స్పెషల్ ఆపరేషన్లలో పాల్గొంటారు. ఒక్కో ఫోర్స్కు ఒక్కో కొత్త రకం రైఫిళ్లను అందించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. పహారా బలగాలకు, ఆపరేషన్లలో పాల్గొనే వారికి, సరిహద్దు మోహరింపుల్లో నిత్యం సంచరించే వారికి ఇలా భిన్నమైన బలగాలకు అనుగుణమైన రైఫిళ్లను అందించడానికి కేంద్రం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. సిగ్ సావర్ అసాల్ట్తో పాటు ఫిన్లాండ్ తయారీ సాకో టీఆర్జీ రైఫిళ్లను భారత స్నైపర్లకు అందించాలని నిర్ణయించిన రక్షణ శాఖ కొన్నింటిని 2022లో దిగుమతి చేసుకుంది. మరికొన్ని త్వరలో రానున్నాయని తెలుస్తోంది. ఫిన్లాండ్లో తయారైన సాకో టీఆర్జీ స్నైపర్ రైఫిల్స్కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది .330 SKKO రకం రైఫిల్. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 రైఫిల్. ఇది మాన్యువల్గా ఆపరేట్ చేసే బోల్ట్ యాక్షన్ వెపన్. 1500 మీటర్ల దూరం వరకు శత్రువులను చీల్చి చెండాడగలదు. ఇలాంటివి 50 వరకు భారత రక్షణ దళాలు సమకూర్చుకున్నాయి. రెండోది, అమెరికాలో తయారైన ప్రత్యేక హెల్మెట్. ఇది ఎక్స్ఫీల్ హైకట్ బాలిస్టిక్ హెల్మెట్. 10 మీటర్ల దూరం నుంచి వచ్చిన AK-47 తోటాలను కూడా తట్టుకోవడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఇవి పరిమిత సంఖ్యలోనే స్పెషల్ ఫోర్సెస్ సమకూర్చుకున్నాయి. ఇలాంటివి 1,00,000 హెల్మెట్లు కొనుగోలు కోసం 2020లో ఆర్డర్లు ఇచ్చారు. దఫాల వారీగా ఈ హెల్మెట్లు మనకు అందుతున్నాయి. ఇవే కాకుండా మరో 2 రకాల స్నైపర్ రైఫిళ్లు గత ఏడాది స్పెషల్ ఫోర్సెస్ సమకూర్చుకున్నాయి. ఒకటి ఇటలీలో తయారైన బెరెట్టా స్కార్పియో TGT స్నైపర్ రైఫిల్. రెండోది అమెరికాలో తయారైన .50 క్యాలిబర్ M95 స్నైపర్ రైఫిల్. సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సాధారణ సైనిక జవాన్లకు కూడా వీటిని సమకూర్చారు. భారత రక్షణ రంగంలో DRDO కీలక పాత్ర పోషిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త తరం సాంకేతికతను ఉపయోగించుకుంటూ దేశానికి కావాల్సిన ఆయుధాలను తయారు చేస్తోంది. దీనిలో భాగంగా మన దేశం పలు కార్యక్రమాలను చేపడుతోంది. అంతేకాకుండా పలు దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను, ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటోంది. యుద్ధరంగ లక్షణాన్ని మార్చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊహించని రీతిలో మార్పులు తెస్తున్న నేపథ్యం కేంద్రం డిఫెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా AI ఆధారిత ప్రాజెక్టులన్నింటికీ కావాల్సిన మార్గదర్శకాలను అందిస్తారు. AI ఆధారిత సేవలను వినియోగించుకోవడానికి బడ్జెట్లో సుమారు 100 కోట్లు కేటాయించాలని డిఫెన్స్ AI ప్రాజెక్టు ఏజెన్సీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా భారత రక్షణ రంగంలో కృత్రిమ మేధ సేవలను మరింత విస్తరించాలనుకుంది. అంతేకాదు వార్ గేమ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది. రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయుధాలు, సాంకేతికత, ఇతర అవసరాల కోసం భారత్ పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. అన్ని సరిహద్దుల వెంబడి డ్రోన్లను సైతం మోహరించే పనిలో పడింది భారత సైన్యం. అవసరమైన డ్రోన్ల తయారీకి అవసరమైన పరిశోధనలు సైతం తీవ్రతరం చేసింది. గత ఏడాది ఆగస్టులో
వాయుసేన 4 హెరాన్ మార్క్ 2 సాయుధ డ్రోన్లను ఉత్తర సెక్టార్లోని సరిహద్దు స్థావరాల వద్ద మోహరించింది. ఇవి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించగలవు. ఈ డ్రోన్లకు ఉపగ్రహ కమ్యూనికేషన్ సౌకర్యం ఉంటుంది. అందువల్ల సుదూర ప్రాంతాల నుంచి వీటిని నియంత్రించవచ్చు. హెరాన్ మార్క్ 2 డ్రోన్లు చాలా శక్తివంతమైనవి. కంటికి కనిపించినంత దూరంలోని శత్రువుల కదలికలను పసిగట్టగలవు. ఫలితంగా ఆ ప్రదేశం మొత్తంలో ఏం జరుగుతుందో గుర్తించగలవు. 2020లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ ప్రాంతంలో ఘర్షణలు ఏర్పడినప్పుడు భారత వైమానిక దళం మెరుపు వేగంతో స్పందించింది. అప్పట్లో చైనా వెంబడి ఉన్న వాస్తవాధీన రేఖ వద్దకు శరవేగంగా 68,000 మందికి పైగా సైనికులను వాయు మార్గంలో తరలించింది. 90కి పైగా యుద్ధ ట్యాంకులను, 330కి పైగా సాయుధ శకటాలు, రాడార్ వ్యవస్థలు, శతఘ్నులు, ఇతర సాధన సంపత్తిని విమానాల ద్వారా చేరవేసింది. C-130J సూపర్ హెర్క్యులస్, C-17 గ్లోబ్ మాస్టర్ సహా వాయుసేన రవాణా విభాగానికి చెందిన విమానాలు కీలక పాత్ర పోషించాయి. మొత్తం మీద 9,000 టన్నులను అవి చేరవేశాయి. అలాగే వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 MKI, జాగ్వార్ యుద్ధ విమానాలు శత్రువుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాయి. దీనికి తోడు పలు ఫైటర్ స్క్వాడ్రాన్లను దాడికి సిద్ధం చేశారు. అధునాతన రఫేల్ యుద్ధ విమానాలు గస్తీ తిరిగాయి. గత 4 సంవత్సరాలలో సైనిక దౌత్య చర్చలు ఫలించి 2 దేశాలు కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకున్నాయి. అయినా పలు చోట్ల ఇంకా చిక్కుముడులు వీడలేదు. ఇప్పటికీ 2 దేశాలు 50,000 నుంచి 60,000 మంది చొప్పున బలగాలను అక్కడ కొనసాగిస్తున్నాయి. మొత్తంగా ఎమర్జింగ్ సాంకేతికతలైన కృత్రిమ మేధ, సైబర్ సాంకేతికత, 3G ప్రింటింగ్ సాంకేతికత మొదలైన వాటి అనుసంధానంతో భారత మిలిటరీ, రక్షణ సంస్థలు మరింత వేగంగా దూసుకుపోతున్నాయి. ఇండియన్ నేవీలో మానవరహిత వ్యవస్థలను అభివృద్ధి చేసి విస్తరించడానికి కావాల్సిన సమగ్ర ప్రణాళికను రూపొందించారు. మరోవైపు అంతరిక్ష ఆధారిత రక్షణ రంగ సేవలంటే స్పేస్ వార్ఫేర్, ఉపగ్రహ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలను మరింత బలోపేతం చేయడానికి డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం, ఆ తరువాత కాలంలో ఊహించని రీతిలో ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఘర్షణలు, లెబనాన్తో ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ భౌగోళిక రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న భారత్ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.